మాలిలో ఉగ్రవాదుల చేతుల్లో యాదాద్రి జిల్లా యువకుడు బందీ అయ్యాడు. నల్లమాసు ప్రవీణ్ను విడుదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గతేడాది జీవనోపాధి కోసం ప్రవీణ్ మాలికి వెళ్లాడు. నవంబర్ 23న చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. తమ కుమారుణ్ణి ఉగ్రవాదుల చెర నుంచి విడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా కొడుకుని ఒక్కసారి మంచిగా తీసుకొచ్చే ప్రయత్నం చేయను ఆయన. గవర్నమెంట్ కి నేను ఏమన్నా రుణపడి ఉంటే తీరుతుంటా గాని ఆయన అందరికి నాకు అందరూ వేరు తెలియదు. ముఖ్యమంత్రి అయినా, బండి సంజయ్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి సార్ అయినా, అందరు సార్లకు వేరు వేరు నా కాలు మొక్కుతాను. ఆయన ఉన్నది నా కొడుకుని నాకు కడుపుకు లేక నేను కన్నా కష్టానికి దొరుకుతుంది. ఆయన నేను నా కొడుకు జాబుకోలే, నా కొడుకు ఏం చేస్తుంది కోలే. నాయన నా కొడుకుని ఎట్లా తీసుకొస్తారు నాయన? గవర్నమెంట్ చేతులు ఉందా? ఎవరి చేతులన్నా దయచేసి అది ఉన్నది కాదు నాయన. మేము కూలి వేసుకుంటే తిని బతికేటోళ్ళం నాయన. మేము నా కొడుకుని ఎట్లా ఏ విధంగా తీసుకొస్తారు? ఎవరైనా గవర్నమెంట్ పేరు పేరున మీకు రుణపడి ఉన్ననేమో కాలు మొక్కుతాను ఆయన. నా కొడుకు గత ఏడాది క్రితం సౌత్ ఆఫ్రికా మాలికి పోయింది. 10 రూపాయలు వస్తాయేమో అని నా కొడుకు ఆశపడి, నేను వస్తానులే డాడీ నీకైతే రోజు మాట్లాడుతున్నా, మమ్మీతో నీతో మాట్లాడుతున్నా అంటే, సరే నా కొడుకు వస్తాడు కదా, బతుకుతుండగా మంచిగా నేను మా గురించి కష్టపడుతున్నాను మేము అనుకున్నాం. కానీ అనుకోకుండా కొడుకుకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. 23 తారీఖు నాడు ఆదివారం రోజు మన దగ్గర సాయంత్రం 6:30-7 గంటల సుమారులో ఫోన్ మాట్లాడిండు. సుమారు 8 గంటల వరకు కూడా ఫోన్ ఏమెత్తకుంటే మా బావమరిది ఫోన్ చేసిండు. ఇట్లా ప్రవీణ్ ఫోన్ ఎత్తుతున్నా అని అడిగిండు. ఆ లోపే వాళ్ళకు ఓనర్లు మా పెద్ద కొడుకు మా బావమరిదికి ఇట్లా మిస్ అయిందని చెప్పారు. అక్కడ రిబల్స్ వాళ్ళు ఉంటారంట, వీళ్ళను నడి రోడ్ మీద బండి ఆపి దించుకోరని ఆ వేరే అక్కడ దేశస్తులు చెప్పారంట బండిగా. మా బాధను ఆలకించి మా బాబుని చెప్పగలరని చేతులారా వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని. దయచేసి మా మొర ఆలకించండి.